హాయ్ ఎవ్రీవన్, సమ్మర్ స్పెషల్ గంగవాయల కూర పప్పు మామిడికాయ చేసుకుందామండి. దీనికోసం నేను ఒక కప్పున్నర కందిపప్పు తీసుకుని దాన్ని మంచిగా 2 టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి. సో ఇంకా ఈ ఆకుకూరలు అనేటివి సమ్మర్లో చాలా మంచివండి, తినాలి. సో ఒక మీడియం సైజు మ్యాంగో తీసుకుని మంచిగా పీల్ తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది నేను ఇప్పుడు పప్పు మిక్సింగ్లో వేస్తాను. నేను ఈ పిక్కతో పాటు వేసేస్తానండి, ఎందుకంటే పిక్క కూడా చాలా బాగుంటుంది. ఇంకా గంగవాయల కూర కూడా మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ గంగవాయల కూర అనేది సమ్మర్లోనే ఎక్కువగా వస్తుందండి. సో ఇప్పుడు ఎక్కువ గంగవాయల కూర పప్పు మామిడికాయ ఇది చాలా కామన్ రెసిపీ అన్నమాట. సో గంగవాయల కూర కట్ చేసుకున్నాను కదా. ఈ గంగవాయల కూర నేను మంచిగా మడత పెట్టి కట్ చేసేంత టైం లేకుండా అండి, మార్నింగ్ పిల్లల స్కూల్ టైము. సో మంచిగా ఫోల్డ్ చేసేసి మంచిగా కట్ చేసుకున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకోవాలి దాన్ని. మంచిగా వేర్లు ఉంటాయి, కొంత ఏమో వేర్లతో వస్తుంది, కొన్ని రకాలు రావు వేర్లతో. సో ఇదేంటంటే వేర్లతో వచ్చింది. నేను వేర్లు మంచిగా తీసేసి మంచిగా 3-4 టైమ్స్ మంచిగా కడుక్కున్నానండి. మంచిగా కడుక్కొని ఇలా మంచిగా కట్ చేసుకున్నాను. చూసారా, ఫాస్ట్గా కట్ చేసుకున్నాను. ఇట్లా మలిసి కట్ చేసేసాను. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పులోకి ఒక 10 పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న గంగవాయల కూర, తర్వాత మామిడికాయ, ఒక 1 స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. సో చూడండి, పప్పు ఉడికిపోయింది. సో విజిల్ తీసాను. విజిల్ తీసి మంచిగా దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం వేసానండి. 2 స్పూన్స్ కారం వేసేసి మంచిగా మెదుపుకున్నాను. మెత్తగా పిక్కతో సహా వేయడం వల్ల ఏంటంటే పిక్కకున్న గుజ్జు కూడా మంచిగా పప్పులోకి దిగుతుంది. తర్వాత అది పిక్క తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు నాకు చాలా ఇష్టంగా తినేదాన్ని. సో అదే అలవాటు, మా అమ్మ అలానే వేసేది. సో నేను కూడా అలానే వేస్తున్నాను. సో ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామండి. పోపు కోసం ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మంచిగా దంచుకున్నాను. తర్వాత పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, మనం దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి ఆ పోపుని మంచిగా పప్పులోకి వేసానండి. సో చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. కమ్మని పప్పు అండి, సమ్మర్ స్పెషల్ పప్పు. ఇది కొంచెం గట్టిగా ఉంది, కావాలంటే మీరు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు. చూసారా, కలర్ఫుల్ పప్పు రెడీ అయిపోయింది. సో మా పాపకి బాక్స్ కట్టాలి కదా, సో అందుకని చెప్పేసి తనకైతే ఫస్ట్ తినడానికి పెట్టిచ్చేస్తున్నాను. సో వేడి రైస్ పెట్టాను. సో పప్పు కూడా వడ్డిచ్చేస్తున్నాను. తనకి పప్పులు అంటే చాలా ఇష్టం. సో కమ్మని పప్పు అండి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు. చూసారా. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like my channel and support me. Please support me. Thank you.